కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర రికార్డులను పరిశీలించింది. 4.5 గంటల పాటు సిట్ విచారణ సాగింది. గంట పాటు లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా పరిశీలించారు సిట్ అధికారులు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. దర్యాప్తులో భాగంగా తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్ దగ్గర రికార్డులను పరిశీలించింది. 4.5 గంటల పాటు సిట్ విచారణ సాగింది. గంట పాటు లడ్డూ టెస్టింగ్ ప్రక్రియను కూడా పరిశీలించారు సిట్ అధికారులు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఇరువైపులా వాదనలు రికార్డు చేసింది సుప్రీం. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకి సరిపోతుందా లేదా, స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరా, నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కు పంపారా, ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదో చెప్పాలని అడిగింది. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు, మైసూర్, గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ప్రశ్నించింది. మరోవైపు పిటిషనర్ల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. నెయ్యి లోపలికొచ్చే ముందు దానికి ఒక టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపున లాయర్లు. దీనికి సంబంధించి సీఎం, ఈవో చేసిన ప్రకటనలను వేరువేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించే విధంగా ఒక ప్రత్యేక మెకానిజం ఉందన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారన్నది తేలాల్సి ఉందన్నారు న్యాయవాది. బులెటిన్లో మోర్ అప్డేట్స్, స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రార్థనలు కంటికి కనిపించవు, కానీ వీటి ప్రభావం ఎంతో దూరం దాకా చేరుతుంది. జెడ్ బ్లాక్ 3-in-1 ప్రీమియం అగరబత్తి. ప్రార్థన అంగీకరించబడుతుంది. ఈ హృద్రోగ దినోత్సవం రోజు మనమందరం కూడా గుండెతో పాటు అంటే ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పెరుగుతున్న హార్ట్ అటాక్లు, పెరాలిసిస్ రాకుండా మనందరము మనిషికి ఒక చేయిబూని ఈ పెరుగుతున్న మినేస్ ను కాపాడడం ఎంతైనా అవసరం. ఈ ఎందువల్ల వస్తుందని చూసినట్టయితే